శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం. మా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ రోజున కొండపొండ దేవస్థానంలో సూరజ్ అనే పిల్లవాడు మామూలుగా వేదం చెప్పుకోవడానికి చెప్పిన విద్యాభ్యాసం కోసం చెప్పిన కొండపొండ దేవస్థానం దగ్గర కొండ కింద టీటీడీ దేవస్థానం దాంట్లో మామూలుగా వేద పాఠశాలకు వచ్చాడు. వస్తే ఆ పిల్లవాడు ఊరేసుకున్నానని చెప్పారని ఏదో మామూలు సూసైడ్ చేసుకున్నానని చెప్పని మాకు వార్త తెలిసింది. మా నర్సరాపేట పురోహితులు పెద్దలు మా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ మామూలుగా మొదలు ప్రసాద్ గారు అందరూ కూడా మా పురోహితులందరూ వచ్చాం ఆ కుటుంబానికి అండగా ఉందామని. అయితే మామూలుగా ఎందుకంటే గతంలో కూడా ఇతని మీద ఇప్పుడున్న అధ్యాపకుడి మీద మామూలుగా వచ్చినాయి. అప్పుడు చెన్నగూరుపేట వాళ్ళు మామూలుగా రావటం, ఆ ప్రిన్సిపాల్ మీద గొడవ పడటం, ఆ ప్రిన్సిపాల్ కూడా క్షమాపణలు చెప్పడం పొరపాటు అయిందనని వాళ్ళందరూ కూడా కొట్టబోయే ఆ రోజు వాళ్ళ పిల్లవాడిని కూడా ఏదో చేశారని చెప్పారని ఈ విధంగా అతని మీద లోపల కంప్లైంట్ వచ్చింది. సరే ఆ రోజున మన నర్సరాపేటలో మాకు ఎవరికి కూడా ఇంకా మా దగ్గర రాలేదు కదా అని చెప్పి మేము కూడా ఊరుకున్నాము. ఈ రోజున మళ్ళీ ఇది జరిగింది. మేము ఎందుకంటే చెప్పేది ఏమిటంటే ఇటువంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మనం ఆ పిల్లవాడికి ఏదైనా న్యాయం చేద్దామని చెప్పిన భావంతో మేము వచ్చాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో ఇంకో తల్లిదండ్రులు ఇదే బాధకు గురి కావాల్సి వస్తుంది. వస్తే వాళ్ళు మరి అక్కడ ఏం జరిగిందో ఏమిటో మనకు తెలియదు వ్యవహారం ఇది. కానీ మాత్రం వాళ్ళు ఇప్పుడు వచ్చి మరి అతని ఆలోచన ఉన్నప్పుడు మా దాకా తీసుకురాకూడదు తల్లిదండ్రులు. ఇలా మేము వచ్చేటప్పటికి ఏమి లేదండి, మేము పిల్లగాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం శవాలని చెప్పి అంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. ఏదైనా సరే దీనికి టీటీడీ దేవస్థానం వాళ్ళు మాత్రం దీన్ని ఒక స్పందించి ఆ యొక్క వేద పాఠశాలలో ఉన్న అధ్యాపకులకి తగిన బుద్ధి చెప్పే రీతిలో కనుక ప్రయత్నం చేస్తే ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయి. ఇంకో పిల్లలకి ఎందుకంటే పిల్లవాడు సరిగ్గా చదువుకోవట్లని చెప్పాలని మేము వరిచాము, సూసైడ్ చేసుకున్నామని చెప్పి అంటున్నారు. ఏదైనా సరే ఒక పిల్లవాడికి కనుక జ్వరం వచ్చింది అనుకో, 2 రోజులు జ్వరం రాగానే ఏం చేస్తారు, తల్లిదండ్రులు పిలుస్తారు. తక్కిన స్కూల్ లాగా కాదు, పిలిచి ఏం చేస్తారు, అయ్యా మీ అబ్బాయికి జ్వరం వచ్చింది 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి, 4 రోజులు పంపించండి, జ్వరం తగ్గింది రావాలి, ఎందుకంటే తక్కిన పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పని చెబుతారు. మరి ఈ పిల్లవాడికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు మరి రాజీ పడాల్సి వచ్చిందో ఆ తల్లిదండ్రులు కూడాను. ఎందుకంటే సహజంగా కొడుకు పోగానే ఇప్పుడు వాళ్ళ ఆవేశపూరితంగా ఉండాల్సిన వ్యక్తులు, పొద్దున ఆవేశంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు కొరకు సైలెంట్ అయ్యారు. మరి ఎందుకు అయ్యారు అన్నది కూడా మనకు తెలియదు. దీని గురించి టీటీడీ దేవస్థానం వాళ్ళు మాత్రం దీని గురించి ఒకసారి స్పందించి ఆ యొక్క కుటుంబానికి కానీ ఇలాంటి పునరావృతం కాకుండా దేవస్థానానికి కానీ కొండపొండ దేవస్థానానికి కానీ అటువంటి చోట ప్రాంగణంలో ఇటువంటి అపవిత్రం జరగకుండా జరిగే విధంగా చేయాలని చెప్పని అతను విజ్ఞప్తి చేస్తున్నాం.